ప్రపంచంలో ఉక్రెయిన్ ఘటన తర్వాత ఆ పరిణామాలు మరిన్ని చోట్ల కనిపించడం మొదలైంది. ఉన్నట్టుండి తైవాన్ కి బడెన్ రక్షణ బృందం చేరుకుంది. దాంతో అమెరికా భారీ మూల్యం చెల్లించక తప్పదంటూ అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది డ్రాగన్ కంట్రీ చైనా. నిజానికి కొద్ది రోజులుగా ఉక్రెయిన్ పై ప్రస్తుతం రష్యా ఎలాగైతే మిలిటరీ ఆపరేషన్ చేపట్టి దండయాత్ర చేస్తోందో అలాగే చైనా కూడా తైవాన్ పై దాడులకు దిగే ఛాన్స్ ఉందంటూ వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ అమెరికా రక్షణ శాఖ అధికారుల బృందం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల మేరకు తైవాన్ చేరుకున్నారు. అమెరికా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మాజీ చీఫ్ మైక్ అడ్మిరల్ నేతృత్వంలో 5 అమెరికా సభ్యులు తైవాన్ చేరుకోగా తైవాన్ విదేశాంగ మంత్రి జోసెఫ్ వు వారికి స్వాగతం పలికారు. అమెరికా మాజీ హోంమంత్రి మైక్ పాంపియో కూడా బుధవారం తైవాన్ కు చేరుకున్నారు. అయితే ఈ సమయంలో అమెరికాకు చైనా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తైవాన్ స్వతంత్ర విషయంలో మద్దతు తెలిపితే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మంగళవారం అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది చైనా. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ ఈ విషయంపై స్పందించారు. జాతీయ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవాలని చైనా ప్రజలు నిర్ణయించుకున్నారు. తైవాన్ కు మద్దతివ్వాలని అమెరికా చేస్తున్న ప్రయత్నాలేవి ఫలవంతం కాలేవు, వృధా ప్రయాసలే. వన్ చైనా పాలసీని అమెరికా ఫాలో కావాలని మేం కోరుతున్నామని అన్నారు. తైవాన్ ని చైనా ఆక్రమించుకునేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. తైవాన్ గగనతలంలోకి చైనా యుద్ధ విమానాలు ఇటీవల కాలంలో భారీగా ప్రవేశిస్తున్నాయి. అంతేకాదు తైవాన్ విషయంలో జోక్యం చేసుకోరాదని ఏకంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ 4 నెలల క్రితం అమెరికా అధ్యక్షుడు బైడెన్ ముఖం మీదనే చెప్పేశారు. అయితే చైనా మదిలో ఎక్కడో ఓ చోట తైవాన్ పై దాడికి దిగితే అమెరికా వేలు పెడుతుందా అన్న అనుమానం ఉండేది. అయితే మిత్ర దేశాలైన ఆఫ్ఘనిస్తాన్, ఉక్రెయిన్ విషయాల్లో అమెరికా వ్యవహరించిన తీరు చూసి ఇప్పుడు చైనా నిశ్చింతగా ఉందని సమాచారం. త్వరలోనే తైవాన్ ను ఆక్రమించుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు చెప్తున్నారు. తైవాన్ ను బలవంతంగా తమ ప్రధాన భూభాగంతో ఏకీకృతం చేయడానికి తన సొంత సమయాన్ని మరియు స్థలాన్ని చైనా ఎంచుకోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై మొన్న వింటర్ ఒలింపిక్ సమయంలోనే పుతిన్, షీ జిన్పింగ్ ఏకాంతంగా చాలాసేపు చర్చించుకున్నారు. అయితే ఆ ఏకాంతం చర్చల వెనుక ఇంత కథ ఉందని అప్పుడు తెలియలేదు. రష్యా దండయాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. అదే తరహాలో చైనా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ విషయాలన్నీ తెలిసాయో ఏమో కానీ ఉక్రెయిన్ తరహాలో తైవాన్ పైన కొన్ని విదేశీ శక్తులు కన్నేసి ఉంచాయని తైవాన్ అధ్యక్షుడు చాయ్ ఇంగ్ వెన్ 4 రోజుల క్రితం వ్యాఖ్యానించడం కలకలం సృష్టించింది. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన చైనా రష్యా ఉక్రెయిన్ సంక్షోభాన్ని తైవాన్ తో పోల్చడాన్ని తీవ్రంగా ఖండించింది. ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉందని స్పష్టం చేసింది. తైవాన్ ఎప్పటికీ చైనాలో అంతర్భాగమేనని పునరుద్ఘాటించింది. తైవాన్ ఎప్పటికీ ఉక్రెయిన్ కాదు, తైవాన్ ఎప్పటికీ చైనాలో అంతర్భాగమే. ఇదే చరిత్ర చెప్తున్న నిజం. ఉక్రెయిన్ తైవాన్ ను పోల్చటం అంటే తైవాన్ సమస్య విషయంలో కనీస ప్రాథమిక అవగాహన లేదనే అనుకోవాలి అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చునియింగ్ పేర్కొన్నారు. దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశాల్లో రాజీ పడబోమని, అవసరమైతే సైన్యాన్ని వినియోగించైనా అంతర్భాగం చేసుకోవడానికి చైనా వెనుకాడబోదని పేర్కొన్నారు. ఇక్కడ తైవాన్ గురించి తెలుసుకోవాలి, నిజంగా అది మరో ఉక్రెయిన్ వంటిదేనా అన్న తెలుసుకోవాలి. దక్షిణ చైనా సముద్రంలోని ఒక ద్వీపమే తైవాన్. 1949లో జరిగిన సివిల్ వార్ సమయంలో చైనా తైవాన్లు విడిపోయాయి. తైవాన్ ను తనలో శాంతియుతంగా కలుపుకోవడానికి చైనా ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. కానీ తైవాన్ ప్రజలు, ప్రభుత్వం అందుకు అంగీకరించడం లేదు. అయితే ఏదో ఒకరోజు అవసరమైతే బలవంతంగానైనా తైవాన్ ను మళ్లీ పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంటామని చైనా చెప్తోంది. తైవాన్ ప్రస్తుతం స్వయం పాలనలో ఉంది. అది స్వతంత్ర రాజ్యంలానే కనిపిస్తున్నా అధికారికంగా చైనా నుంచి దానికి స్వాతంత్ర్యం లభించలేదు. చైనా ఇప్పటికీ దాన్ని ప్రావిన్సుల్లో ఓ ప్రావిన్స్ గానే పరిగణిస్తోంది. 1980లో చైనా తైవాన్ మధ్య సంబంధాలు కొంచెం మెరుగుపడ్డాయి. ఇందులో భాగంగానే ఒక దేశం, 2 వ్యవస్థల సూత్రాన్ని చైనా తీసుకొచ్చింది. చైనాతో మళ్లీ కలిసిపోవడానికి తైవాన్ ఒప్పుకుంటే ఆ ద్వీపానికి పాలనలో స్వతంత్రతను కల్పిస్తామని చైనా చేసిన ప్రతిపాదనకు తైవాన్ అంగీకరించలేదు. తైవాన్లో మొదట చైనా నుంచి వలస వెళ్లిన ఆస్ట్రోనేషియన్ గిరిజన ప్రజలు స్థిరపడినట్లు భావిస్తున్నారు. క్రీస్తు శకం 239లో చైనాకు చెందిన దండయాత్రికులు తైవాన్ ను మొదట గుర్తించినట్టు చైనా రికార్డు చూపెడుతోంది. ఆ కారణంగానే తైవాన్ తమ దేశంలో భాగమని చైనా వాదిస్తోంది. 1964 నుంచి 1961 మధ్య డచ్ పాలకుల ఆధీనంలో ఉన్న తైవాన్ ఆ తర్వాత 200 ఏళ్లకు పైగా చైనాకు చెందిన క్వింగ్ సామ్రాజ్యం పాలనలోనే కొనసాగింది. 17వ శతాబ్దం ప్రారంభంలో చైనాలోని కఠిన పరిస్థితులను తట్టుకోలేక ప్రధానంగా ఫ్యూజియన్, గ్వాంగ్డాంగ్ ప్రావిన్సుల్లోని ప్రజలు తైవాన్ కు పెద్ద సంఖ్యలో వలస వెళ్లారు. ప్రస్తుతం తైవాన్ లో నివసిస్తున్న ప్రజల్లో ఎక్కువ మంది ఆ రాష్ట్రాల నుంచి వలస వెళ్లిన వారి
వారసులే ఉన్నారు. 1895లో మొదటి సైనో జపనీస్ యుద్ధంలో క్వింగ్ ప్రభుత్వం ఓడిపోయింది. దీంతో తైవాన్ జపాన్ ఆధీనంలోకి వెళ్లిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత తైవాన్ పై నియంత్రణను జపాన్ వదులుకుంది. అమెరికా, బ్రిటన్ దేశాల అనుమతితో తైవాన్ ను మళ్లీ చైనా పాలించడం మొదలుపెట్టింది. కానీ ఆ తర్వాత కొన్నేళ్లకే చైనాలో అంతర్యుద్ధం మొదలైంది. నాటి చైనా నాయకుడు షియాంగ్ కై షెక్ బలగాలను మావో జెడాంగ్ నేతృత్వంలోని కమ్యూనిస్టు బలగాలు చిత్తు చేశాయి. దాంతో 1949లో షియాంగ్ తో పాటు ఆయనకు అనుకూలంగా ఉన్న దాదాపు 15 లక్షల మంది ప్రజలు తైవాన్ కు వెళ్లిపోయారు. తైవాన్ జనాభాలో వాళ్ల సంఖ్య 14% అయినా చాలా ఏళ్ల పాటు వాళ్లే అక్కడి రాజకీయాలను శాసించారు. చనిపోయే వరకు షియాంగ్ తైవాన్ ను పాలించాడు. ఆ తర్వాత షియాంగ్ కొడుకు షియాంగ్ చింగ్ కో అధికారం చేపట్టాడు. కానీ తైవాన్ లో ప్రజాస్వామ్య ఉద్యమ ఒత్తిడికి తలొగ్గి ఆయన 2000 సంవత్సరంలో ఎన్నికలకు అనుమతించాడు. అలా తైవాన్లో తొలిసారి షియాంగ్ కుటుంబ పాలన ముగిసింది. తైవాన్ దేశానికి ఇప్పుడు సొంత రాజ్యాంగం ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నేతలున్నారు. తైవాన్ సాయుధ బలగాల్లో 3 లక్షల యాక్టివ్ ట్రూప్స్ ఉన్నాయి. కేవలం కొన్ని దేశాలు మాత్రమే తైవాన్ను ఓ దేశంగా గుర్తించాయి. అగ్రరాజ్యం అమెరికాకు తైవాన్తో అధికారిక సంబంధాలు లేవు, కానీ ఆ దేశానికి తనను తాను రక్షించుకునే మార్గాలను అందించే చట్టాన్ని కలిగి ఉంది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా 100వ వార్షికోత్సవం జరిగే 2049 నాటికి చైనాను అతిపెద్ద శక్తిగా నిలిపేందుకు ప్రణాళికలు రచించారు జిన్పింగ్. ఆసియాలో ఆర్థిక ప్రాబల్యంతో పాటు టిబెట్, హాంకాంగ్, తైవాన్ వంటి భూభాగాలను విలీనం చేసుకుని గ్రేటర్ చైనా పేరుతో నియంత్రణను తిరిగి పొందడానికి చైనా అధ్యక్షుడు పావులు కదుపుతున్నట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చాలా వేదికల్లో మాట్లాడుతూ తైవాన్ చైనా ప్రావిన్స్ అని, త్వరలోనే చైనాలో విలీనం అవుతుందని అన్నారు. తైవాన్ను తమ ఆధీనంలోకి తెచ్చుకోకపోతే టిబెట్, జిన్జియాంగ్లలో ఇబ్బందులు తప్పవని చైనా భావిస్తోంది. అందుకే చైనా పునరేకీకరణకు దిగింది. అయితే చైనాకు శత్రువుగా మారిన అమెరికా కొన్ని దశాబ్దాలుగా తైవాన్కు ఆర్థిక, సైనిక పరమైన మద్దతును అందిస్తోంది. ఈ ప్రాంతానికి అధికారికంగా స్వాతంత్ర్యం ఇచ్చినట్లు ప్రకటిస్తే చైనా ప్రతిష్టకు భారీ నష్టం కలిగించొచ్చని అమెరికా భావిస్తోంది. అయితే తైవాన్పై చైనా దాడి చేస్తే రక్షణకు హామీ ఇస్తామని అమెరికా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఆర్థికంగా, మిలిటరీ పరంగా సాయం అందిస్తూనే ఉంది. అమెరికాకు 10వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా తైవాన్ నిలుస్తోంది. మరి ఈ ప్రాంతం చైనా ఆధీనంలోకి వెళ్తే తమ ఆర్థిక మూలాలకు దెబ్బ పడుతుందని అమెరికా భయం. ఎందుకంటే టెక్నాలజీ, సెమీకండక్టర్ ఉత్పత్తి రంగాల్లో తైవాన్ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది. అంతేకాకుండా చైనా నియంత్రణలోకి తైవాన్ వెళ్తే చైనా తూర్పు చైనా సముద్రంలో సైనికంగా ఆధిపత్య శక్తి మారుతుంది. దీంతో యుఎస్ ద్వీపమైన గువాంపై చైనా దాడి చేసే ఛాన్స్ ఉందని అమెరికా ఆందోళన. అందుకే తైవాన్ పునరేకీకరణను అమెరికా సమర్థించట్లేదు. యుక్రెయిన్తో కంటే కూడా అమెరికాకు తైవాన్తో ఎక్కువ బంధం అవసరం ఉంది. అందువల్ల ఒకవేళ చైనా తైవాన్పై దురాక్రమణకు దిగితే అమెరికా తైవాన్కు అండగా నిలిచే పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికిప్పుడు చైనా తైవాన్పై దాడికి దిగే పరిస్థితులైతే లేవని విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ చైనా తైవాన్పై దాడి చేస్తే దాని ఫలితాలు తీవ్రంగా ఉంటాయని చైనాకు తెలుసు. ఇప్పుడు పుతిన్ ఎలాగైతే ఆంక్షలు ఎదుర్కొంటున్నారో అలాగే అంతర్జాతీయంగా చైనా ఒంటరయ్యే పరిస్థితి ఉండటమే అందుకు కారణమని అంటున్నారు రక్షణ రంగ నిపుణులు.